ఈనాడు ఆఫీసులో పనిచేసే రిటైర్డ్ ఎంప్లాయీ ఒకరు ఈరోజు సార్ని కలవడానికి వచ్చారు. 60 పదులు పైబడిన ఈయన అధిక బరువుతో సతమతమవుతున్నారు. సార్ దగ్గర ఆయనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని ఇంకా తర్వాత సార్ పెట్టిన ఫుడ్ని రుచి చూసి తను కూడా ధైర్యంగా చేయగలనన్న నమ్మకంతో డిసైడ్ అయిపోయి ఆరోగ్య డైట్ని అతి త్వరలో ప్రారంభించబోతున్నారు. నాకు మాత్రం సార్ని నిన్న కొంచెం బజ్జీలు తినాలని ఉందండి అని అన్నాను అంతే. వెంటనే నాకు బజ్జీలు వేసి పెట్టేశారు. మొన్నటి వరకు నాకు మిరపకాయ బజ్జీ నచ్చేది. ఇప్పుడు దానికి మించి నాకు ఈ ఎగ్ బజ్జీ నచ్చుతుంది. ఎప్పుడు కొత్త కొత్త స్టైల్స్లో పిండిని కలిపేస్తున్నారు. ఏ స్టైల్లో బజ్జీలు వేసినా సరే సూపర్గా ఉంటున్నాయి. ఇక్కడ ఏం బాగోవా అని అడగకండి, అన్నీ బాగుంటాయి. రోటి పచ్చళ్ళు బాగుంటాయి, ఫ్రైలు బాగుంటాయి, కర్రీలు బాగుంటాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ ఆరోగ్య డైట్ సక్సెస్ అవడానికి కారణం వాళ్ళు ఇచ్చే డైట్ కాదు, వాళ్ళు పెట్టే రుచులే అని. అందుకే శుభ్రంగా మేమిద్దరం ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తగ్గుతున్నాం. ఇంకా మధ్యాహ్నం సార్ పని మీద ఆరోగ్య డైట్ ఆఫీస్కి తీసుకొచ్చారు నన్ను. అక్కడే నాకంటా ఒక రోజు ముందు డైట్ స్టార్ట్ చేసిన ఈ జంట కనపడ్డారు. వీళ్ళిద్దరూ ఆరోగ్య డైట్ కిట్ తీసుకుని ఇంటి వద్దనే వండుకుంటూ 24 రోజుల్లో ఒకళ్ళు 10 కేజీలు, ఒకళ్ళు 7 కేజీలు తగ్గారు. వీళ్ళిద్దరూ తలో 25 కేజీలు తగ్గాలని గోల్ పెట్టుకుని మరొక 2 నెలలు ఆరోగ్య డైట్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా వీళ్ళైతే వైఫ్ అండ్ హస్బెండ్ అమెరికా నుంచి వచ్చి ఒక 1 మంత్ సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉండి ఆరోగ్య డైట్ తీసుకుంటూ జస్ట్ 1 వీక్లోనే కపుల్స్ ఇద్దరు ఈచ్ 4 కేజీస్ వరకు తగ్గారు. ఇంకా సాయి అయితే ఈ రోజు ఇంచుమించుగా 700 గ్రామ్స్ వరకు తగ్గి 170 కేజీస్కి వచ్చేసాడు. ఇంకా నేను మాత్రం ఈ రోజు 200 గ్రాములే తగ్గగలిగాను. మొదలుపెట్టి 23 రోజులైంది. అయినా సరే ఇంకా ఎంతో కొంత తగ్గుకుంటూ వస్తున్నానంటే అది గొప్పే కదా. నేను కష్టపడుతున్నాను, నా డైటు సహకరిస్తుంది అంటే నా బాడీ కూడా అనుకూలిస్తుంది కాబట్టి నేను ఇంత చక్కగా తగ్గగలుగుతున్నాను. ఈ పెద్ద ఆయన నిన్నటి నుంచే డైట్ స్టార్ట్ చేశారు. అప్పుడే 1 కేజీ తగ్గేశారు కూడా. ఏంటో ఆరోగ్య డైట్లో కుర్రోళ్ళంటూ పెద్దోళ్ళంటూ ఏమి ఉండదు. ఎవరు వచ్చినా కేజీలు తగ్గుకుంటూ పోవడమే.